ఈ యొక్క రిలీజియస్ రాజకీయాలకు అతీతంగా కమ్యూనిటీలో ఉండే పెద్ద మనుషులు ఒక నలుగురిని వేస్తాము. ప్రజాప్రతినిధుల్ని, ఈ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధుల్ని ఒక నలుగురిని వేస్తాం. ఎందుకు ప్రజాప్రతినిధులు వేస్తున్నామంటే ఇక్కడ ఏమైనా రిపేర్లు వచ్చినా మంచి చెడ్డ ఆ కమిషనర్ దగ్గర పోవడం, పని చేయించుకోవడం వాళ్ళ బాధ్యత. అలాగనే ఈ నలుగురు రిలీజియస్ లీడర్స్ని వేయబోతున్నాం. అంటే సామాజిక వర్గానికి వాళ్ళకి కావాల్సిన మంచి చెడ్డలు చూసుకోవడానికి. అలాగనే ఈ కమిటీకి ఊరికనే అది పేరు కోసం వేసేది కాదు, వీళ్ళపైన బాధ్యత పెడుతున్నాం. ఎప్పుడైతే ఒక 50 మంది పేద ఆడబిడ్డలకి అనాథ పిల్లలకి ఉచితంగా వీళ్ళు ఒక 50 మందికి కనీసం ఎందుకంటే ఏ కళ్యాణ మండపం కానీ 350 రోజుల్లో 100 రోజులు మాత్రమే జరగద్ది, ముహూర్తాలు ఉండవు. అది ఏ కమ్యూనిటీ అయినా. బాకీ 250 రోజులు ఉపయోగంలో పెట్టరు. ఈ కమిటీని వేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఖాళీగా ఉండే రోజులు ఫర్నిచర్ ఎగ్జిబిషన్ పెట్టండి, రియల్ ఎస్టేట్ ఎగ్జిబిషన్ పెట్టండి, కొన్ని కాన్ఫరెన్సెస్ పెట్టండి, ఇది బట్టల ఎగ్జిబిషన్ పెట్టియండి. దీన్ని 250 రోజులు ఇంత పెద్ద ఆస్తి 10-15 కోట్లు స్థలం విలువ వేస్తే 40 కోట్లు, స్థలం విలువ కలుపుకుంటే 40 కోట్ల ఆస్తిని మనం ఏమీ ఉపయోగించకుండా 100 రోజులకు వాడుకొని 250 రోజులు ఖాళీగా పెట్టేస్తే అది అధికారులతో అవ్వదు. వాళ్ళకు రోజు చేయాల్సిన పనులు ఉంటాయి. రాజకీయ నాయకుడితో అవ్వదు. అందుకోసమే ఇక్కడ ఉండే వాళ్ళతో ఒక కమిటీ వేసి ఈ 250 రోజులు ఎలాగ డబ్బులు సంపాదించాలి, దీంట్లో ఆ డబ్బులు జనరేట్ చేసి పేద బిడ్డలకి ఫ్రీగా పెళ్లి చేయాలి. వాళ్ళకి అవసరం వచ్చిన స్టార్టప్ కిట్, వాళ్ళకి కావాల్సిన మంచము, వాళ్ళకి కావాల్సిన బేసిక్, ఒక ఇంటికి కొత్తగా కాపురం పోతే బేసిక్ టీవీలు ఫ్రిడ్జ్లు చెప్పను నేను, ఫండమెంటల్గా బేసిక్ పేదవాళ్ళకి ఏం కావాలో ఒక మంచము, దానికి కావాల్సిన పాత్రలు, దానికి కావాల్సిన కిట్తో పాటు ఈ యొక్క కమిటీని వీళ్ళకి ఇచ్చే బాధ్యత ఏంటంటే ఊరికనే ఈ షాదీ మంజిల్ కమిటీ అని చెప్పుకోవడం కాదు. అందుకోసమే మత పెద్దల్ని కానీ వేస్తున్నా. గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా మాజీ మేయర్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ శ్రీ అబ్దుల్ అజీజ్ గారి యొక్క పర్యవేక్షణలో ఈరోజు షాదీ మంజిల్ని ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ గత కొంతకాలంగా ఉన్నటువంటి మైనర్ అండ్ మేజర్ రిపేర్స్ అన్ని టేకప్ చేస్తున్నాం. దీన్ని ఒక అధునాతన షాదీ మంజిల్గా నిర్మించుకొని దీన్ని రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా దీన్ని రన్ చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, దీని మెయింటెనెన్స్ ఎలా చేయాలి, అంటే స్టార్ట్ చేయడం వదిలేయడము, ప్రభుత్వాలు మారినప్పుడల్లా మళ్ళీ ఇటువంటి కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు దుర్వినియోగం కాకుండా ఒక స్టాండర్డ్ మోడల్లో ఎప్పటికి కూడా సస్టైనబుల్ మోడల్లో దీన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అబ్దుల్ అజీజ్ గారు ఒక ప్రణాళిక, కార్పొరేషన్ వారు కలిసి ఒక ప్రణాళిక రచించారు. ఖచ్చితంగా ఆ మేరకు దీన్ని ఎప్పటికీ కూడా ఒక సస్టైనబుల్ మోడల్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళిక రచించి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.